60 ఏళ్ల లక్ష్మీదేవి గారి ఇల్లు ఒకప్పుడు నవ్వులు సంతోషాలతో కళకళలాడుతూ ఉండేది. ఇప్పుడు మాత్రం నిశ్శబ్దం అలుముకుంది. ఆమెకు 22 ఏళ్ల ఏకైక కుమార్తె ఆరాధ్య ఉంది. తల్లిదండ్రుల ప్రేమతో పెరిగిన ఆరాధ్య జీవితం తల్లిదండ్రులు అనుష్క, రాహుల్ మధ్య అక్రమ సంబంధాల ఆరోపణలతో అల్లకల్లోలం అయింది. వారి గొడవలు విడాకులకు దారితీశాయి. రాహుల్ 2 నెలల్లోనే మరొకరిని పెళ్లి చేసుకున్నారని తెలిసి ఆరాధ్య ఎంతో కుమిలిపోయింది. తల్లిదండ్రులు విడిపోవడం, ముఖ్యంగా తండ్రి ఇంత త్వరగా ఇంకొకరిని చేసుకోవడం ఆరాధ్యను తీవ్రంగా బాధించింది. ఆరాధ్య తల్లి అనుష్క వద్దే ఉండిపోయింది. అనుష్క ఎంతో ధైర్యవంతురాలు. ఒంటరిగా అన్నింటినీ భరించింది. ఒకప్పుడు రాహుల్ సంపాదనపై ఆధారపడిన అనుష్క ఇప్పుడు తన కూతురి కోసం ఇంట్లో, బయట కూడా కష్టపడాల్సి వచ్చింది. ఇది చూసిన ఆరాధ్య కూడా తల్లికి చేదోడు వాదోడుగా నిలబడాలని నిర్ణయించుకుంది. చదువుకుంటూనే ఇంటి పనుల్లో సహాయం చేయడం మొదలుపెట్టింది. 4 నెలలు గడిచాయి. అనుష్కకు బీపీ ఉండటంతో తరచుగా అలసిపోతుండేది. ఒక రోజు అనుష్క వంట చేస్తుండగా ఆమెకు ఫోన్ వచ్చింది. తన తల్లి అంటే ఆరాధ్య అమ్మమ్మ మరణించిన వార్త తెలిసి ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. హుటాహుటిన తల్లి స్వగ్రామానికి బయలుదేరారు. అంత్యక్రియలు పూర్తయ్యాక ఇంటికి తిరిగి వచ్చిన అనుష్క ఏడుపు ఆగలేదు. ఎంతైనా అమ్మ అమ్మే కదా, వృద్ధురాలైన అమ్మే, అమ్మ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అని ఆరాధ్య తల్లిని ఓదార్చింది. అనుష్కకు 30 ఏళ్ల అవివాహితుడైన సోదరుడు రాఘవ్ ఉన్నాడు. అతనికి అమ్మాయిలు నచ్చరు, అందుకే ఇంకా పెళ్లి చేసుకోలేదు. అమ్మమ్మ మరణించిన 6 నెలల తర్వాత రాఘవ్ అనుష్కను చూడటానికి వచ్చాడు. కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను. నాకు ఒక చోట ఉద్యోగం వచ్చింది. అక్కడ స్థిరపడే వరకు కొన్ని రోజులు మీతో ఉంటాను, తర్వాత నేను వేరే ఉంటాను అని రాఘవ్ చెప్పాడు. మామయ్య రాకతో అనుష్క కొంత సంతోషపడింది. కానీ రాఘవ్ వల్ల తమకు ఎలాంటి కష్టాలు ఎదురవుతాయో ఆరాధ్యకు అప్పుడు తెలియదు. ఇంట్లోకి రాగానే రాఘవ్ అనుష్కను కౌగిలించుకుని ఏడవడం మొదలుపెట్టాడు. అమ్మమ్మ మరణం తననెంత బాధించిందో, ఒంటరివాడిని చేసిందో చెప్పాలనుకున్నాడు. ఇప్పుడు మీ ఏడుపు కార్యక్రమం ఆపి మామయ్యకి ఏదైనా తినడానికి తయారు చెయ్యి అని ఆరాధ్య మధ్యలో కల్పించుకుంది. చూడు నా కూతురు ఎంత తెలివైనదో అని అనుష్క సంతోషంగా అంది. రాఘవ్ కూడా ఆరాధ్య వైపు చూసి నవ్వాడు. తర్వాత అనుష్క వంటగదిలోకి వెళ్లి టీ తయారు చేయడం మొదలుపెట్టింది. రాఘవ్ ఆరాధ్యకు ఒక ఖరీదైన పెన్ను బహుమతిగా ఇచ్చాడు. రాఘవ్ రావడంతో ఇంట్లో కొంత ఆనందం నెలకొంది. కానీ నెమ్మదిగా రాఘవ్ ప్రవర్తన మారుతూ వచ్చింది. ఆరాధ్యతో ఒకలా, అనుష్కతో ఒకలా ప్రవర్తించేవాడు. వారిద్దరి మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నించడం మొదలుపెట్టాడు. ఒక రోజు ఉదయం 10 గంటల సమయం. ఆరాధ్య స్నానం చేసి తన గదిలో దుస్తులు మార్చుకుంటోంది. కానీ తలుపు వేయడం మర్చిపోయింది. బ్రా బయట తాడు మీద ఆరబెట్టి ఉందని గమనించింది. అనుష్క వంటగదిలో ఉందని అనుకుని, అమ్మా, నా బ్రా తీసుకురావా అని పిలిచింది. కానీ అనుష్క ఆ రోజు తొందరగా పనికి వెళ్లాల్సి ఉండటంతో ఆమె ఇంట్లో లేదు. రాఘవ్ ఇంకా నిద్రలేచి ఉండడని భావించి త్వరగా టవల్ చుట్టుకుని వెళ్లి బ్రా తీసుకురావాలనుకుంది. కాని ఊహించని విధంగా ఆరాధ్య మాటలు రాఘవ్ విన్నాడు. అతనే బ్రాతో తలుపు వద్ద నిలబడి ఉన్నాడు. ఆరాధ్యకు చాలా సిగ్గు అనిపించింది. రాఘవ్ చూసి ఆమె చాలా కంగారు పడింది. ఏం మాట్లాడాలో, ఏం చేయాలో తెలియలేదు. అతను ఆమె గదిలోకి వచ్చి గొళ్ళెం వేసుకున్నాడు. మామా, దయచేసి బయటకు వెళ్ళు, నాకు బట్టలు వేసుకోవాలి అని ఆరాధ్య వేడుకుంది. కాని అతను ఏమీ వినడం లేదు. అతని దృష్టి అంతా ఆరాధ్య శరీరం మీదే ఉంది. అతను ఆమెను పైనుంచి కింద వరకు చూస్తున్నాడు. రాఘవ్ తనతో ఏం చేస్తాడోనని ఆరాధ్యకు చాలా భయం వేసింది. ఆమె అతని మీద అరిచింది, దయచేసి నా దగ్గరకు రావద్దు అని. అతను ఆరాధ్య వైపు చూసి చిరునవ్వు నవ్వి తన జేబులో చేయి పెట్టాడు. కత్తి లాంటిది తీసి చంపుతాడేమో అనుకుంది. కాని అతను ముందు ఆరాధ్యను నెట్టి మంచం మీద పడేశాడు. మరియు ఆమె నోటి మీద ఏదో పౌడర్ వేశాడు. తర్వాత ఆరాధ్య స్పృహ కోల్పోయింది. ఆరాధ్యకు స్పృహ వచ్చినప్పుడు రాత్రి 7 గంటలు అయింది. అనుష్క ఆమె పక్కన కూర్చుని లేపడానికి ప్రయత్నిస్తోంది. ఆరాధ్యకు ఏమి జరిగిందో అసలు గుర్తులేదు. నీవు ఎలా ఇంతసేపు నిద్రపోగలవు, అది కూడా బట్టలు లేకుండా, నీకు సిగ్గులేదా
అని అనుష్క అంది. ఆరాధ్య జరిగినదంతా తల్లికి చెప్పింది. రాఘవ్ తన నోటి మీద ఏదో పౌడర్ వేశాడని, అందువల్ల స్పృహ కోల్పోయానని కూడా చెప్పింది. ఆరాధ్య అలా చెప్పగానే అనుష్క ఒక్కసారిగా ఆందోళన చెందింది. అయ్యో, ఇంట్లో ఉన్న నగలు, డబ్బులు అన్నీ దొంగతనం అయ్యాయి. ఇదంతా నీ మామయ్యే చేసి ఉంటాడని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే మధ్యాహ్నం నుండి నేను అతనికి ఫోన్ చేస్తున్నాను కానీ అతను నా ఫోన్ ఎత్తడం లేదు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. అతను మా అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే చేసేవాడు. చాలాసార్లు అతను అమ్మ డబ్బులు దొంగిలించాడు. అమ్మమ్మ చనిపోయిన తర్వాత అతను మారాడని అనుకున్నాను, కానీ లేదు. అతను కేవలం డబ్బుల కోసం, డబ్బులు దొంగిలించడానికి ఇక్కడకు వచ్చాడు అని వాపోయింది. అమ్మా, ఏడవకు, ప్రశాంతంగా ఉండు, మనం పోలీసులకు ఫిర్యాదు చేద్దాం అని ఆరాధ్య తల్లిని ఓదార్చింది. తర్వాత ఇద్దరూ కలిసి దగ్గర్లోని పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఇన్స్పెక్టర్ సతీష్, కొత్త పాత్ర, ఒక యువ, నిజాయితీపరుడైన అధికారి, వారి ఫిర్యాదును నమోదు చేసుకున్నాడు. కేసును ఛేదించడానికి అతనికి సహాయంగా కానిస్టేబుల్ రమ్య నియమించబడింది. పోలీసులు 24 గంటల్లోనే రాఘవ్ను పట్టుకున్నారు. అతని దగ్గర ఉన్న డబ్బులన్నీ అనుష్కకు తిరిగి ఇచ్చారు. రాఘవ్ను జైలులో వేశారు. ఇలాంటి మనిషి మొహం కూడా చూడకూడదు అని అనుష్క అంది. ఆ తర్వాత తల్లి కూతుర్లు ఇంటికి తిరిగి వచ్చి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. ఆరాధ్యకు జరిగిన సంఘటన ఆమెను మానసికంగా కలవరపరిచినా, తల్లికి అండగా నిలబడి, ధైర్యంగా వ్యవహరించడం ఆమెను మరింత బలంగా మార్చింది. ఈ సంఘటన తర్వాత ఆరాధ్యకు ఒక మంచి స్నేహితురాలు అయిన రమ్య, ఆమెకు మానసిక మద్దతునిచ్చింది.